అరుణ్ గారు ఏం చెప్తారు? అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రఘురామకృష్ణరాజు గారే దీన్ని ప్రోత్సహించారు, ఈ వ్యాఖ్యలు అనేవి కరెక్ట్ కావు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. పాయింట్ నెంబర్ 1 మేడం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కొడతానని చెప్పేసి చెప్పినప్పుడు ఇచ్చేస్తున్నారు మేడం. ఐ థింక్ జూమ్ ఐడి షోస్ అడ్వకేట్స్ అడ్వకేట్ అనే ఫీల్ అవుతున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారిని గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆయన భార్యలని కార్ల టైర్లతో ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్యల గురించి, ఆయన వైవాహిక జీవితం గురించి, చట్ట పరిధిలో విడిపోయి ఉన్నటువంటి ఆయన వైవాహిక జీవితం గురించి నిరంతరము జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే వేదికలు ఎక్కి మరి అసెంబ్లీ సాక్షిగా మరి అన్నింటినీ చూసి 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 3 ఏళ్ల తర్వాత అన్న మాట అంటే దీన్ని మీరు బహుశా మీరు పవన్ కళ్యాణ్ గారు అన్న దగ్గర నుంచి రాజకీయాలను ఏమన్నా పరిశీలించడం మొదలు పెట్టారు. ఆ ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు కూడా ఎంటర్టైనింగ్ లేక ఆ ముందు 3 ఏళ్ళు మీరు గమనించలేదు అనుకుంటా బహుశా మీ నాయకుల యొక్క భాషని, వాళ్ళు మాట్లాడే వేదికల సాక్షిగా అమ్మ మీరు మాట్లాడేటప్పుడు టైం నాకు ఇవ్వండి, లేదంటే ఇంక మొత్తం మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు అంత వెక్స్ అయిపోయి వేదిక సాక్షిగా ఎంతసేపు అని ఇలా భరిస్తూ ఉంటారు, నా వ్యక్తిగత జీవితాల గురించి మీకు ఏం పని అని చెప్పేసి ఒకే ఒక్క సందర్భంలో ఆవేశపడితే దాన్ని ఎప్పటికీ మీరు చెప్పుకుంటున్నారు గొప్పగా ఒక సందర్భాన్ని. మేము మీ గురించి చెప్పాల్సి వస్తే కొన్ని 100 సందర్భాలు చెప్పాలి మీ ముఖ్యమంత్రితో సహా, అప్పుడున్నాడు ముఖ్యమంత్రితో సహా. ఒక వ్యవస్థను నడిపే నాయకుడి దగ్గర నాలుక శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేదు మీ పార్టీకి, మీ నాయకత్వానికి. మీ నాయకుడికి నాలుక శుద్ధి లేదు. నెంబర్ 2 త్రిపుల్ మాట. నెంబర్ 2 మేడం మేడం ప్లీజ్ వెయిట్. త్రిపుల్ ఆర్ గారు వ్యాఖ్యలు తీసుకుందాం. అసలు దళిత క్రైస్తవ వేదిక, అసలు దళితులు వేరు క్రైస్తవులు వేరు, రెండు మిక్స్ చేశారు. ఓకే, వాళ్ళ సొసైటీ అలా పరిణామంలో వెళ్తోంది కాబట్టి అది పెట్టారు. ఓకే, వేదిక పెట్టినప్పుడు ఒక్కళ్ళైనా దళిత క్రైస్తవం గురించి, లేదంటే దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, వ్యవస్థలో ఎలాంటి మార్పు రాలేదు మతం మారినప్పటికీ కూడా వాళ్ళ యొక్క వివక్షత పట్ల అని చెప్పేసి ఎవరైనా ప్రభుత్వానికి పెదవించే విధంగా కానివ్వండి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కానివ్వండి, లేదంటే అది మారాల్సింది పార్లమెంట్ లో చట్ట పరిధిలో మారాలి, అదేమి ఒక్కరు కూడా మాట్లాడకుండా మీరు వేదిక పెట్టి తిట్టింది ఎవరిని? కూటమి నాయకుల్ని, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని, ప్రత్యేకించి రాధా మనోహర్ దాస్ గారిని, ప్రత్యేకించి త్రిపుల్ ఆర్ గారిని. త్రిపుల్ ఆర్ గారి నాలిక కోసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ గా పంపిస్తాను అని చెప్పేసి జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక మాజీ న్యాయవాది, న్యాయమూర్తి అని కూడా చెప్పుకుంటున్నాడు, నాకు కూడా తెలీదు, ఆయన మాట్లాడేటటువంటి మాటలకు కౌంటర్ గానే త్రిపుల్ ఆర్ గారు లిల్లీ పుట్ అనేటువంటి కౌంటర్ ఇచ్చారు. ముందు నాలుగు కోస్తా అనేది హింస, లిల్లీ పుట్ అనేది క్రిటిసిజం, వ్యంగ్యం. రెండింటికి తేడా తెలుసుకోండి. స్పీచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద లిల్లీ పుట్ అనే మాట క్రిటిసిజం కింద వాడచ్చు, అది చట్ట పరిధిలో తీవ్రమైనటువంటి నేరం కాదు. కానీ నాలుగు కోసి పార్సల్ చేస్తా అనేది వయలేషన్. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే వ్యవస్థలో చూస్తూ ఊరుకోం. ఇంకొకటి మాట్లాడారు, ఏం మాట్లాడారు? జర్నలిస్టుల్ని, విమర్శకుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారా? జర్నలిజం అంటే ఏంటి అసలు? జర్నలిజం అంటే వ్యవస్థలో చదువుకున్నటువంటి జర్నలిజం ఏంటి? వార్తని కనిపెట్టడం, వార్తని విశ్లేషించడం, వార్తని ప్రసారం చేయడం, వార్తని వివిధ కోణాల్లో వివిధ దారుల్లో విశ్లేషించి చెప్పడం, ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విధంగా. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఫేక్ న్యూస్ కూసి ఒక ఎన్నో ఏళ్లు కష్టపడి ఏర్పరచుకున్నట్టు ఒక రాజకీయ గొప్పతనం మీద, లేదంటే ఒక రాజకీయ వ్యక్తి మీద మీ ఇష్టం వచ్చినట్టు బురదలుతారు. అది జర్నలిజమా? తెలంగాణలో అరెస్ట్ చేస్తారా? మహిళలను అంటారా? తెలంగాణలో కాదు, థాయిలాండ్ లో ఉన్నా సరే లాక్కొచ్చి ఆంధ్రప్రదేశ్ చట్ట పరిధిలో తీసుకొచ్చి శిక్షిస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జర్నలిజం అనేటువంటి ముసుగు వేసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే ఎవరి మీద బురదలడానికి మీరు జర్నలిజం తీసుకున్నారు? వ్యవస్థను మార్చడానికి తీసుకున్నారు, జర్నలిజం ఇష్టం మాట్లాడడానికి తీసుకున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. జగన్ గవర్నమెంట్ కి కూటమి గవర్నమెంట్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, వినండి. ఫస్ట్ వీళ్ళ గవర్నమెంట్ లో వర్రా రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి ఇలాంటి సోకాల్డ్ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మమ్మల్ని, మాలాంటి వాళ్ళకి ఇచ్చాతి నిత్యంగా, మా నాయకుల యొక్క భార్యల్ని, బిడ్డల్ని కూడా నిత్యాతి నిత్యంగా మాట్లాడితే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి స్టేషన్లలో. ఎఫ్ఐఆర్ తీసుకోవాలి 100 స్కూల్ తిరిగిన స్టేషన్ లో వైసీపీ గవర్నమెంట్ టైంలో. కానీ మా గవర్నమెంట్ వచ్చాక
కిరణ్ కుమార్ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త ఆవేశంలో భారతీ రెడ్డి గారిని ఒక్క మాట ఇమీడియట్ గా లాక్కెళ్లి జైల్లో వేసింది మా గవర్నమెంట్. అది వ్యవస్థను నడిపేటువంటి తీరు, అది చట్టాన్ని వినియోగించేటువంటి తీరు, అది కనపడుతున్నాడు మేడం. నెక్స్ట్ డే ఆయన టీడీపీ కార్యాలయంలో కనపడుతున్నాడు. మీ జనసేన కిరణ్ రాయల్ గారు కూడా సస్పెండ్ అవుతారు, కానీ మీ పార్టీ గురించి భుజాన్ని వేసుకొని మాట్లాడతారు. మేడం వ్యవస్థకు సంబంధించిన నేరం వేరు, వ్యక్తిగతానికి సంబంధించిన నేరం వేరు. రెండింటి మధ్య తేడాలు తెలుసుకోండి ఫస్ట్. మీరు అడ్వకేట్, మీరు సామాన్య కార్యకర్తలాగా మీరు మాట్లాడకూడదు. మీరు అడ్వకేట్, తెలుసుకొని మీరు సాక్షిగా మాట్లాడాలి. వ్యక్తిగతానికి సంబంధించినటువంటి నేరం వేరు, వ్యవస్థకు సంబంధించిన నేరం వేరు. మీరు చెప్పినటువంటి సోకాళ్ళు కిరణ్ రాయలు, అరవశ్రీధరు, ఇంకెవరెవరు చెప్తున్నారు కదా, అది వారి వ్యక్తిగత సంబంధానికి సంబంధించిన అంశం. దాన్ని కోర్టుల ద్వారా పోరాడుకున్న అంశాలు. దానివల్ల వ్యవస్థకు నష్టం ఏమీ లేదు. మీరు చేస్తున్న వ్యవస్థపరమైన తప్పులు. గురునాథన్ గారు కంట్రోల్ చేసుకోండి.